నమస్తే ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను జమీమా. యాక్చువల్గా చాలా మందికి మేనేజ్మెంట్ కోర్సెస్కి సంబంధించి చాలా రకాల అపోహలు ఉంటాయి. అందులో పీజీడిఎం అనేది చేయాలంటే ఎలాంటి యూనివర్సిటీలో చదవాలి, అలాగే దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఏ రకంగా విద్యార్థిని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఇంటర్నల్గా ఎలాంటి ఫ్యాకల్టీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ప్లేస్మెంట్ వచ్చే వరకు ఆ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా, ఇలాంటి చాలా రకాలైనటువంటి అపోహలు సందేహాలు అనేవి పేరెంట్స్కి ఉంటాయి, పిల్లలకి ఉంటాయి. వీటన్నింటినీ కూడా మీకున్నటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ చెప్పి పులి స్టాప్ పెట్టడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సినర్జీ బిజినెస్ ఆఫ్ స్కూల్స్ ఎండి చైర్మన్ గారు అయినటువంటి ఎన్ఆర్కే రెడ్డి గారు. ఆయనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. సో మామూలుగా ఈ మేనేజ్మెంట్ కోర్సులు అనేసరికి చాలా మందికి చాలా రకాల క్వశ్చన్ మార్కులు ఉంటాయి. కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు, వేరే వేరే కోర్సులు తీసుకుంటారు, తర్వాత ఎటుకి కాకుండా అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు జనరల్గా? అంటే మేనేజ్మెంట్ విద్య అనేటువంటిది ఒక స్పెషలైజ్డ్ విద్య కనుక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ మనం ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇది ఒక ఆనవాయితీ అయింది. మేనేజ్మెంట్ విద్యలో మార్పులు వస్తున్నాయి, కానీ సంస్థలు అంతగా ఎదగటం లేదు. దానికి తోడు ఏమిటంటే ఈ బిజినెస్ స్కూల్స్ పేరు మీద అన్నీ చెప్పరు, కానీ చాలా వరకు ఇప్పుడు 20 లక్షలు 25 లక్షలు ఫీజులు పెడుతున్నారు. ఐ డోంట్ నో వై దే పే సో మచ్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఒక విద్యార్థి 20 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు లోన్ తీసుకొని, లేదు 10 లక్షలైనప్పటికి కూడా తీసుకొని చదివితే వాళ్ళకు వచ్చే జీతం ఎంత, 2 సంవత్సరాల కాలం తర్వాత వాళ్ళు తెచ్చుకున్నటువంటి అప్పు మీద వచ్చే వడ్డీ ఎంత, అది ఎంత కాలంలో వాళ్ళు తిరిగి మళ్ళీ చేయగలుగుతారు ఈఎంఐల రూపంలో. అంటే దాదాపు ఒకసారి ఒక విద్యార్థి ఎంబీఏ ప్రోగ్రాము పీజీడిఎం ప్రోగ్రామ్ చదివితే 10 లక్షలు 15 లక్షలు ఫీజు కట్టి జాయిన్ అయినప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఎంతకాలంలో తన డబ్బు తను మళ్ళీ తిరిగి రాబట్టుకోగలుగుతాడు. ఒక 1 ఇయర్కి మించి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా టైం తీసుకున్నట్టయితే అది మంచిది కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు మనకు వచ్చేటువంటి శాలరీ దాదాపుగా ఒక 50,000 60,000 వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఫీజు కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి డోంట్ పే టూ మచ్ ఆఫ్ మనీ ఆన్ దీస్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ అని తల్లిదండ్రులు కూడా విన్నపాలు చేస్తాను నేను. డోంట్ వేస్ట్ యువర్ మనీ. లేదు అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అయ్యండి అంత వస్తే మనకు 1 ఇయర్ లోపల డబ్బు మనకు తిరిగి వస్తుందా, మనకు ప్లేస్మెంట్ అయిన తర్వాత అలాంటి ప్లేస్మెంట్ గ్యారంటీ ఉందా, అదే చూసుకొని కాలేజీని ఎన్నుకోవాలి. ఓకే, కాలేజ్ ఎన్నుకునే విధానం అనేది చాలా ముఖ్యం. ఫీజు ఒకటి, ఎవరు దాన్ని నడుపుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అసలు ఈ కోర్సుకి ఇంత ఫీజు అవసరమా అని కూడా ఆలోచన చేయాలి. ఆస్తులన్నీ అమ్ముకొని మనం ఇప్పుడు ఎంబీఏ చదివించేసిన తర్వాత ఉద్యోగం రాకపోతే మనకి ఇంటి దగ్గర ఉన్నటువంటి తినడానికి తిండి ఉండదు, ఉన్నటువంటి ఇల్లు కూడా తనఖాలు పెట్టి చాలామంది తప్పులు చేస్తుంటారు తల్లిదండ్రులు పిల్లలు. కనుక మనం కాలేజీని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. కోట్లు డబ్బులు వేస్ట్ చేయొద్దు అనేది నా పాయింట్. ఓకే, రైట్. సో మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇన్స్టిట్యూషన్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు. మరి మిగతా బిజినెస్ స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే మన సినర్జీ బిజినెస్ ఆఫ్ స్కూల్కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్తారు? అంటే సినర్జీ విద్యా సంస్థను చూసుకున్నట్లయితే మాది పెద్ద సంస్థ అని నేను గొప్పలు చెప్పను, కానీ మాది మంచి సంస్థ అని చెప్పగలను. మంచికి పెద్దకు తేడా ఏమిటంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్ చదువుకోవడానికి పిహెచ్డి చదువుకున్నవాడు అవసరం లేదుగా. ఇప్పుడు ఒక టీచరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ బీఈడి చదివినో టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ మా దగ్గర పిహెచ్డి టీచర్ ఉన్నారని చెప్పేంత అవసరం ఏముందని. అలాగే ఒక కాలేజీకి 1 ఎకరమో 2 ఎకరాలు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నిర్ణయం చేశారు కదా, మాకు 100 ఎకరాల భూమి ఉంది కాబట్టి మాది పెద్ద కాలేజీ మీరు చేరండి అంటే ఆ 100 ఎకరాల భూమి ఉంది అని చెప్పేసి మన 10 రెట్ల ఫీజు ఎక్కువ చేసేస్తే అది కరెక్ట్ కూడా కాదు కదా. సో ఇవి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూడాలా, మంచి టీచర్లు పాఠం చెప్తారా లేదు చూడాలి. సినర్జీలో ఒక గొప్పతనం ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి టీచర్లు ద బెస్ట్ టీచర్స్ అనేటువంటిది నా అభిప్రాయం. నా సంస్థ కాబట్టి నేను చెప్పటం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు చూస్తే ఐఏఎం నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు ఒక 3 ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్నట్టు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఒక 3 4 ఉన్నారు. నేను 39 ఏళ్ళుగా టీచింగ్ చేస్తాను, నేను కూడా ఈరోజు కూడా టీచ్ చేస్తాను. అనేక దేశాల్లో నేను ప్రొఫెసర్గా పనిచేశాను. ఇలాంటి నిష్ణాతులు పాఠం చెప్పిన తర్వాత పిల్లాడికి స్కిల్ ఎందుకు డెవలప్ కాదు, జాబ్ ఎందుకు రాదు? కాబట్టి ఇప్పుడు మనం ఒక స్టార్ హోటల్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు పెట్టి ఒక కాఫీ టీ తాగితే ఒకరోజు తాగితే బాగుంటుంది, రోజు అదే తాగితే బాగుండదు. ఎందుకంటే ఉన్న ఆస్తులన్నీ ఊడ్చుకుంటాయి, ఏదో అకేషనల్లీ తాగొచ్చు. అయితే అక్కడ మనం ఈ 1000 రూపాయలు పెట్టి ఒక టీ తాగుతున్నామంటే 1000 రూపాయలు దేనికి పెడుతున్నాము? ఆ టీ యొక్క విలువ 1000 రూపాయలనా? కాదు కదా.
అక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ వాటన్నిటికి పే చేస్తాం మనం కదా. Okay. కాబట్టి టీ ఎక్కడైనా మోరల్లెస్ ఒకటే ఉంటుంది కాస్ట్, కొంచెం తేడా ఉండొచ్చు, ఒక 10% 20%, కానీ 100% తేడా ఉండదు కదా. కాబట్టి బిజినెస్ స్కూల్స్ ఫీజు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయంటే ఎందుకు ఛార్జ్ చేస్తున్నాయో కూడా మీరు అర్థం చేసుకోవాలా. అది మీరు చూసి ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయాలో, ఒకవేళ మనం అలాంటి స్కూల్లో జాయిన్ చేసేసి ఉద్యోగం రాకపోతే రేపు జీవితాంతం అప్పులు కట్టడానికి సరిపోతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు పీజీడిఎం చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండేటటువంటి ఫ్యూచర్ స్పెషలైజేషన్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం మనకి ఫ్యూచర్లో ఎక్కువగా డిమాండింగ్ ఉన్న స్పెషలైజేషన్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే డిమాండ్లో ఉందో అది రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏఐ అనేది ఒకటి వచ్చింది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్ అని ఒక 3-4 ఏళ్ళ కిందట వచ్చింది. ఇప్పుడు రానున్న కాలంలో ఇంకా చాలా వస్తాయి. అప్పుడు వీటికి ఎప్పటికప్పుడు మారుతూ ఉండడమే, ఏది పర్మనెంట్ కాదు. కాబట్టి ఒక సంస్థ ఎప్పటికప్పుడు తనను మార్పు చేసుకుంటూ కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి కొత్త కొత్త కోర్సుల్ని ఇంట్రడ్యూస్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్న సంస్థల్లోనే చేరాలి. ఇప్పుడు ఉదాహరణ మీరు చేరేటప్పటికీ ఒక కోర్సు డిమాండ్లో ఉంటుంది, ఒక 1 year అయిన తర్వాత ఆ కోర్సుకు డిమాండే ఉండదు. అలాంటప్పుడు కొత్త కోర్సుని డిజైన్ చేసి ఏదైతే డిమాండ్ ఉండబోతుందో దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయగలగాలి. అలాంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి సంస్థలోనే చేరాలి. అయితే పీజీడిఎం లాంటి ప్రోగ్రాంలు ఉన్నటువంటి ఇండస్ట్రీతో మమేకమై ఉంటాయి కాబట్టి వాటిలో ఈ అవకాశం ఉంటుంది. అలాగే యూనివర్సిటీ సిస్టంలో అది ఉండదు. ఒకసారి సిలబస్ డిజైన్ చేశాక అది 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక్కొక్కసారి 10 ఏళ్ళు కూడా అదే సిలబస్ ఉండిపోతుంది. కనుక ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి సంస్థలను మనము ఎన్నుకోవాలి. ఓకే. సో జనరల్గా ఎవరైనా స్టూడెంట్ ఉన్నారనుకోండి, బీటెక్ చేసే వాళ్ళకైనా లేదంటే ఎంబీఏ చేసే వాళ్ళకైనా ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్న్షిప్లోకి వచ్చేసరికి కోఆపరేటివ్ ఎక్స్పోజర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయంలో. సో మన సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టూడెంట్స్ ఎలాంటి ఆపర్చునిటీస్ పొందుకుంటారు, కల్పిస్తుంది? మా దగ్గర మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అంటాం. 3 నెలలు తప్పనిసరిగా ఇండస్ట్రీలో పనిచేయాలి. ఈ కొన్ని కాలేజీలు ఏం చేస్తారు, అమీర్పేటకి వెళ్తారు, అక్కడ ఏదో ఓ 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంతకుముందు ఉన్న ప్రాజెక్టులు కొనుక్కొచ్చుకొని పేర్లు మార్చి ఇలాంటి థీసిస్లు సబ్మిట్ చేస్తుంటారు, ఎడిట్ చేసి మొత్తం. దానికోసం మనం 3 నెలలు కష్టపడాల్సిన పని లేదు. ఒకటి. రెండవది ఏంటంటే అలాంటి అనుభవమే లేకపోతే అసలు రేపు నీకు ఉద్యోగం రాదు కదా. కాబట్టి డిగ్రీ కోసం కాదు మనం చేసేది, మన కేవలం పట్టా కోసం కాదు కదా మనం చదువుకుంటున్నది, పొట్ట కోసం కూడా చదువుకోవాలి కదా. అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విద్య మనకు 4 ఏళ్ళు లోపలికి పోవడానికి 4 మెతుకులు భోజనాన్ని కూడా ఇవ్వలేనటువంటి విద్యలు ఏం చేసుకుంటాం? డిగ్రీలు వస్తే అందరూ నేను అక్కడ చేశాను, మాస్టర్లు 3 ఉన్నాయి 4 ఎందుకు చేస్తారు? 3-4 మాస్టర్ డిగ్రీలు ఒక్కటి సరిగ్గా చేస్తే సరిపోతుంది కదా. సో ఇలాంటి భావనల నుంచి బయటపడాలి. పట్టాలు, తర్వాత పర్సంటేజీలు ఇవి కాదు. నీకేం స్కిల్స్ ఉన్నాయి, నీ స్కిల్ నీకు ఎంత కమ్మగలుగుతావు, నిన్ను ఎంతమంది యాక్సెప్ట్ చేయగలుగుతారు, ఇదే బేసిస్. అందుచేత మేము తప్పనిసరిగా ఇంటర్న్షిప్ చేయిస్తాము. ఒక్కొక్క సెమిస్టర్లో ఒక ఇంటర్న్షిప్ మినిమం ఉంటుంది. అది చిన్నది ఇంటర్న్షిప్ 1 month ఉంటుంది. ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ మాత్రం 3 నెలలు ఉంటుంది. అంటే యావరేజ్ నాకు తెలిసి 3 సెమిస్టర్లు అయిపోగానే మాకు జాబ్స్ చాలామందికి వచ్చేస్తాయి. అప్పుడు 3rd సెమిస్టర్ ఎండింగ్లోనే వాళ్ళని జాబ్కు పంపించేస్తాం. 4th సెమిస్టర్లో వాళ్ళు కేవలం సాటర్డే సండే మాత్రమే కాలేజీకి వస్తారు, మిగతా టైంలో ఉద్యోగం చేసుకుంటారు. అంటే 2 year ప్రోగ్రామ్ కాబట్టి 2 year నడుస్తుంది. అది ఇంటర్న్షిప్ అన్నా పర్లేదు, జాబ్ అన్నా పర్లేదు, కానీ మినిమం 40,000 50,000 శాలరీతో మా వాళ్ళు 3rd సెమిస్టర్ ఎండింగ్లోనే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. అయితే ఇది ఒకటి. రెండోది ఏంటి, ఫ్లెక్సిబిలిటీ, అటానమీ అని ఎందుకంటున్నామంటే మేము సాటర్డే సండే మేము వర్క్ చేస్తాము. ఇండస్ట్రీ నుంచి వాళ్ళు వస్తారు, మండే రోజు మాకు సెలవు ఉంటుంది. ఇది కదా అటానమీ అంటే, దీన్ని ఇలా ఉపయోగించుకోవటం. మేము మండే రోజు సెలవు ఇస్తాము, సాటర్డే సండే వర్క్ చేస్తాము. మాకు నిష్ణాతులైనటువంటి ఇండస్ట్రీ ప్రొఫెసర్స్ మాకు పాఠం చెప్తారు పిల్లలకి. అందుచేత మాకు ఇండస్ట్రీతో మమేకమయ్యేందుకు అవకాశం ఉంది. ఇంటర్న్షిప్ చేయించుకోగలుగుతాము, వాళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఇవ్వగలుగుతాము. అది అడ్వాంటేజ్గా మాకు పరిణమించింది. కాబట్టి మా పిల్లలకు మంచి జాబ్స్ వస్తున్నాయి, ఎక్కువ శాలరీ కూడా డ్రా చేయగలుగుతున్నాం. సో జనరల్గా ఒక స్టూడెంట్ని ఏదైనా కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది అని అంటే క్యాండిడేట్కి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే కరికులంతో పాటుగా వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, స్టేజ్ ఫియర్ ఎలా ఉంది, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, మీరు చెప్పినట్టుగానే ఇంటర్న్షిప్లోనే ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడంలో ఆ స్టూడెంట్ ఎంత ఫార్వర్డ్గా ఉన్నాడు అన్న విషయాలు, చాలా విషయాల ఆస్పెక్ట్స్ అనేవి వాళ్ళు పరిగణలోనికి తీసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం స్టూడెంట్స్ ఎవరైతే మీ దగ్గర జాయిన్ అవుతున్నారో, సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ దాంట్లో జాయిన్ అవుతున్నారో, వాళ్ళని ఎలా తరబేతు చేస్తారు? బేసిక్గా ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే మార్కెటింగ్ కానీ ఫైనాన్స్ కానీ ఏదైనా ఎంబీఏ డిపార్ట్మెంట్లో చదువుకునేటువంటి వాళ్ళకి వాళ్ళు బేసికలీ దే ఆర్ డెసిషన్ మేకర్స్. డెసిషన్ మేకింగ్ అనేటువంటిది వాళ్ళకి చెప్పాలి. డెసిషన్ మేకింగ్ ఎలా చేస్తారు అంటే ఇన్ఫర్మేషన్ ఉంటే చేస్తారు.
ఇప్పుడు ఒక డాక్టరు పలానా మందు రాస్తున్నా నేను అంటే ముందు రిపోర్ట్స్ పెట్టుకుంటాడు ఆయన. రిపోర్ట్స్ పెట్టి నీకు ఇది డెఫిషియన్సీ ఉంది కాబట్టి, ఇది తక్కువ ఉంది కాబట్టి దీనికి మందు ఇవ్వాలని కోరుకుంటాడు ఆయన. అలాగే మనం కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదరింగ్ చేయాలి. అది ఎలా వస్తుందో రీసెర్చ్ చేయాలి. కాబట్టి మేము రీసెర్చ్ అనాలిసిస్ ఎక్కువ చేయిస్తాం. వాళ్ళతో రీసెర్చ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళే తవ్వి అనేక ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి దాన్ని బేస్ చేసుకొని నిర్ణయం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణ ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మెట్రో వచ్చింది హైదరాబాద్లో. మెట్రో వచ్చిన తర్వాత ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆర్టీసీ బస్సులకు ఆ మేరకు డిమాండ్ తగ్గింది కదా, నువ్వే ఆర్టీసీ చైర్మన్కు అడ్వైజర్ అయితే నువ్వేం చేస్తావు? ఇలాంటి ప్రశ్నలు ఫైనల్ ఎగ్జామ్లో మేము అడుగుతాం. అంటే పుస్తకాల్లో ఉండదు కదా ఇది. అంటే తను చదువుకున్నటువంటి జ్ఞానాన్ని అప్లై చేయటం. ఇది 10 పేజీలు రాసి 100కు 100 మార్కులు తెచ్చుకోక్కర్లేదు. 2 పేజీలు చక్కగా రాస్తే చాలు. ఇలాంటి ప్రశ్న పత్రాలు మా దగ్గర వస్తాయి. ఇలాంటి ఆలోచింపజేసేటువంటి విధానంలో మా ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. కేస్ స్టడీస్ డిస్కస్ చేస్తాము. ఇలాంటి జరిగినప్పుడు మాత్రమే కదా వాళ్ళకు నిజమైనటువంటి అనాలిసిస్, నిజమైనటువంటి జ్ఞానం దొరికినట్టు. ఇప్పుడు ఉదాహరణ డాక్టర్ చాలా చదువుతాడు. మనం ఏదో ఒక ప్రాబ్లం తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పుస్తకం చదివి పేజీలు తిప్పితే మనం మళ్ళీ పోతాము, పోం కదా. కాబట్టి ఈ డాక్టర్ ఏ విధంగా అయితే తన నాలెడ్జ్ని అప్లై చేసుకొని మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆయన మందులు రాస్తాడు మనకి. ఇది కూడా అంతే. ఒక సమస్య నుంచి ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తావో క్లాస్ రూమ్లో మేము అలాంటి సిమ్యులేషన్ చేస్తాము కాబట్టి వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా వాళ్ళను పరిష్కారం చేయగలుగుతారు. అలాంటి ఆలోచన వైపు వాళ్ళని తిప్పడము, అలాంటి ప్రాబ్లమ్స్ కాలేజీలో ఉన్నప్పుడే ఇవ్వడం వాళ్ళకి, ఆ తరఫీ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు మంచి నిర్ణయాలే తీసుకుంటారు. ఓకే, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఎంత ముందు చూపుతో పిల్లల్ని తరఫీదు చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి ఎక్స్పర్ట్స్ మీ దగ్గర ఉన్నారన్న విషయాన్ని కాలేజ్ ఫ్యాకల్టీతో పాటుగా మీరు వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ విత్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, మీరు సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కాదు, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ లేదంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాదు, చదువు చెప్పటమే కాకుండా పిల్లలకి ఎంత మంచి భవిష్యత్తును వాళ్ళు ఇవ్వగలుగుతున్నారన్న విషయాన్ని మీరు పరిగణలోనికి తీసుకోవాల్సిందిగా మేము ప్రైమ్ నైన్ ఛానల్ తరపు నుండి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే MBA PG DM చేయాలని అనుకుంటున్నారో ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్స్ తీసుకోండి. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్ ఎడ్యుకేషన్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ అండ్ అన్లెస్ కీప్ వాచింగ్.